మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు. సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు ఏంటంటే పెళ్ళి అని అంటే తాళి కావాలి, తాళి కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వర్షిణి అమ్మాయి మెడలో కూడా తాళి లేదు. మీరు అది కూడా అందరూ చాలామంది తెలుసుకోవాలి. తాళి ఇంతవరకు ఆ అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి, చైన్ వేసాడు అన్నాడు అదన్నాడు. కానీ ఈయన గారు ఏంటంటే ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. ఇదొకటి మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు. ఇప్పుడు ఇంకో రెండో ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది. బయట మాట్లాడేది ఏంటంటే కరీంనగర్లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీద ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటికి వచ్చి చెప్పదు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళయిందంటే ప్రూఫ్ చూపించండి, మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్తే ఆడపిల్లల మనసులు చాలా చాలా సున్నితమైనది. ఛానల్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రాన అబద్ధం అని కాదు. ఆవిడ మనసును చొప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డు ఉన్నది నాతో మాట్లాడింది, నిన్న నాతో గంటసేపు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర, మొన్న మాట్లాడిన రికార్డు ఉంది. ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నా ఆయన పైనుంచి దిగిబడిన వాడు కాదు కదా. ఆయన గారు నా భర్త అని చెప్పి ఈవిడొచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్గా ప్రాస్టిక్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కనున్న వాళ్ళే చెప్పారు. మీ అందరికీ తెలుసు పింకీ అని. అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు? వర్షినిది వర్షన్ వేరు, మీరు అన్న వర్షన్లో ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి వచ్చిందని అన్నదానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు, నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు. ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది. ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళితే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకు వచ్చారు వీళ్ళు. వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు, భయపడి ఎందుకు పోతున్నది, అడ్వకేట్ గారి దగ్గరికి శివరుద్ర దాకా ఎందుకు వచ్చిందనంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నా మీ నెంబర్ తీసుకోవడానికని భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పింది. అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారు అనేది లేదు కదా. శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది. ఎల్లూరి శ్రీనివాస్కి అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా. నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్ ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకు వచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు. పెళ్ళి వేరు, మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వము ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏంటి? సనాతన ధర్మం అని అన్న తర్వాత లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి? ఈరోజు నాతో లైవ్గా మాట్లాడిన రికార్డు ఉంది. ఎల్లూరి శ్రీనివాస్ ఏమన్నాడు, తల్లి కూతుళ్ళ సంబంధం శివరుద్ర సాధువు గారు మీరంటే నాకు చాలా అభిమానము, నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది. కరెక్ట్గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలోనంటే మాట్లాడే ఆ నాలుకకే విలువ లేనప్పుడమ్మో ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడని చెప్తుందా? ఈరోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారనంటే మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందా అమ్మ? తీసుకోదు కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరి శ్రీనివాసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందన్నారు, ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు. ఈ విధముగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము పిలుచుకోవాల్సి వస్తుందంటమ్మా? మీరే కదా సనాతన ధర్మంలో మొదటి స్టెప్లో ఉన్నది. మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చెప్పు, మీరు ప్రశ్నలు అడగాలంటే అడగండి, జెన్యూన్ ప్రశ్నలు అడగండి. అది కాదు గురూజీ, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? ఆ అమ్మాయి నోటితో ఏం చెప్తుందో ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది, మీకు తెలియదు, మీరు లేట్ వచ్చారు. కానీ ఆ అమ్మాయి షీ గివెన్ అ కంప్లీట్ డిస్కషన్. ఏమన్నది? తాళి చూపించింది, తాళి ఇలా చూపిస్తే అయిపోతుందా అని అంటున్నారు మీరు. వాస్తవమే కదా. ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది. రేపటి రోజు నాకు నీకు ప్రశ్నలు అడుగుతారు, నా కుటుంబంలో నాకు అది కాదు క్వశ్చన్. యాజ్ ఎ అడ్వకేట్, తను కూడా జూనియర్ అడ్వకేట్ అంటుంది ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ January 1st ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. బిఫోరే అఘోరి గురించి రకరకాల కథనాలు వచ్చాయి. అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది? ఎవరిచ్చారు? ఈ అమ్మాయి. అలా ఉండదు, మాటల్లో అనేటివి అలానే ఉంటాయి, మీరు బాగా గమనించాలి. ఈ రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమున్నాయి చూడండి. అందమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ
ఎందుకు పోయారు అన్న ఫస్ట్ క్వశ్చన్. మీరు అన్న క్వశ్చన్ చాలా వైల్డ్ క్వశ్చన్. అది ఎలా చేసింది అని అంటే అమ్మ దానికి 100 రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్గా వెళ్ళను. మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరి శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చాను. కానీ ఎల్లూరి శ్రీనివాస్ జీన్స్ టీషర్ట్ తెచ్చుకుంటే సమాధానాలు మీ అందరూ వేరే వాళ్ళు ఇచ్చేవారు. ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విష్ణు అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులను ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది, రేపు రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దాకా ఎందుకు వచ్చాము? మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా. అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా, న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా. ఆవిడ ఏమంటుంది, నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే అంగం లేనివాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది, కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం. మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాల నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చును. ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరి శ్రీనివాస్ చెప్పిన అమ్మాయి కాదు, ఈవిడ గారే ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను. నేను మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అయితే పారిపోయటం కాదు. నా పేరు శివరుద్ర సాధు, ధర్మం గురించి అని ఎన్నో విషయాలు ముందుకు వచ్చాను కాబట్టి అమ్మ మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మీడియాలో హైలైట్ అవ్వడానికి ఈ విధంగా మొత్తం అలా రాలేరు. ఆడపిల్ల ఎంతమంది ఆడపిల్లలు వచ్చారు చెప్పండి మీడియాలో హైలైట్ కావడానికి? లేదు, అలా రారు, మీరు అనుకోవడం పొరపాటు. అదే ఒకరోజు అన్ని అడ్వకేట్ గారు ఇస్తారు, ఎవిడెంట్ గా మాట్లాడతారు. నేను కూడా ఎవిడెంట్ ప్రకారం కోసం వచ్చాను. ఒక ప్రశ్న సూటిగా, పెళ్లి అయింది అని చెప్పడానికి గల కారణం, ఎప్పుడైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అంటే ఫోటోలు ఉంటాయి, తర్వాత ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ఫోటో విజువల్స్ ఉంటాయి. ఇలాంటిది ఏమన్నా ఆమె చెప్పారా? శాస్త్రీయంగా మాట్లాడితే ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఒక ప్రూఫ్, ఆడ చేసుకుంటే ఒక ప్రూఫ్, మగ చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎటుగా అని తింగరినాయాలు చేసుకుంటే ఏం ప్రూఫ్ ఉంటుంది? దొంగలకి ఏదైనా పెళ్లి కదా, ఎలా ఉంటుంది పెళ్లి? అది పెళ్ళి చేసుకున్నారు కదా మాటినండి. మీరు అన్నారు కదా ప్రూఫ్ అంటున్నారు కదా, ఆయన చేసి ఈ దొంగ పనుల కోసమే ప్రూఫ్ లేదు. మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా వచ్చేవాడు అయితే ఎందుకు ఇంత హైడ్ అండ్ సీక్ చేసేవాడు? వర్షిని గురించి పెళ్ళి అన్నారు, ఆ వర్షినే నన్ను తల్లి అని అన్నది, అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుకకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు? పెళ్లి అన్నట్టు ఎలా ఉంటుందంటే 5 రోజుల పెళ్లి ఆయన తీసుకున్నది. సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ గా కంటెంట్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు ఈమెకి ఇప్పుడు బాధ అవుతుంది, వేరే వాళ్ళు ఈ విధంగా ఈయనకి ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి. ఇదే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుతుందని ఆవిడ ధైర్యం చేసింది. మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము, రుజువు చేయాల్సిన సమయం ఇది. అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి వెనక్కి వెళ్ళి చేయకూడదు అంటున్నాను స్వామి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు తనతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహమా, అండర్స్టాండింగ్ వివాహమా, అసలు ఈయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఆయన ఏమన్నదంటే, కొందరు ఎలా ఉంటుందంట మీరు మేడం ఒక నిమిషం, మీరు అదే ఒక నిమిషం సార్, రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. అవి చెప్పలేరు పక్కన పెట్టండి. ఇప్పుడు రైట్ టు ప్రైవసీ మీరు అడగకూడదు. ఒక నల్లగా దున్నపోతులా ఎర్రగున్న భార్య వచ్చింది అని అంటే ఎలా చేసుకున్నాము అని అడుగుతావు అమ్మను. మనసే చూసి రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే ఒక సైడ్ ఉన్న ఆడియోలు అన్నవి రిలీజ్ చేశారు కదా. So we will conclude for that. I'll provide both side discussions. As a media, ఒక సాధువులా నేను చెప్తున్నా చూడమ్మా, నేను కంప్లీట్ డాటా ఉంటేనే నేను ముందుకు దిగుతా అమ్మా. అంత నాకేం సరదా తల్లి. ఈరోజు సాధు సంతులందరూ కూర్చున్నారు, ఫోటోస్ అన్ని డాక్యుమెంట్స్ అమ్మ ఇస్తా అన్నారు. అడ్వకేట్ గారు కూడా అదే చెప్పారు కదా. ఈయన గారు ఎలా వెళ్తారు చెప్పండి? ఏం లేని ఈవిడ తీసుకోవాలి చూసాం బ్రదర్, నేను కూడా చూసాను. మాట్లాడతారు కదా, చూసాను. మీ అందరికి చూపించాలి సార్. ఒక బాధితులుగా చూపించకూడదు, మీకు తెలుసు కదా. ఇంకో విషయం అంటే, మీరు ఎన్ని మాట్లాడినా ఎవరైతే అఘోరి ఫస్ట్ వైఫ్ అంటున్నారో ఆమె వచ్చి మైక్ ముందు మాట్లాడితేనే అవి నిజాలు తెలుస్తాయి. ఈ ప్రూఫ్లు పెట్టినా ఇవి పెట్టినా వేస్ట్ స్వామి. ఆవిడ కూడా కొంచెం మనము నేను కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం జస్ట్ నాకు ఇప్పుడే పరిచయం అమ్మ, 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఆమె చెప్పింది నేను అడిగాను. ఎప్పుడు జనవరి అయితే పప్పు విన్నాను ఏంటంటే, మాకు నవంబరు అప్పటికే మీడియాలో రాలేదు. అది కూడా అడిగా, ఏ మీడియాలో వచ్చిన తర్వాత మీకు పరిచయమా అంటే, అప్పుడు దాకా అఘోరి అంటే ఎవరో తెలియదు కదా. ఈమె బాగా ఫేమస్ అయిన తర్వాత పరిచయమా,
లేకపోతే అంతకుముందు పరిచయం అని అదొక ప్రశ్న వేసాను నేను. అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలోనే, అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు. మాది కరీంనగర్ కాబట్టి మంచిర్యాల ప్రాంతంలో ఆమె ఎక్కువ తిరుగుతూ ఉండేది, అప్పుడు ఇంత మీడియాలో ఫేమస్ అవ్వలేదు. సో నాకు అప్పుడు పరిచయమే. అప్పటి నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట. తర్వాత అలాగే మన సనాతన ధర్మం మీద మేము పోరాడుతున్నాము, దాని మీద అప్పటి నుంచే నాకు పరిచయం. కానీ ఈ జనవరిలో పరిచయం కాదు, మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాలేదని అని చెప్పింది. ఒకటి మీరు అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత అడ్వకేట్ గారు ఇస్తారు. అవసరమైతే నేను మిమ్మల్ని పిలుస్తాను. ఇందాక ఫోన్ చేసింది కరీంనగర్ కోర్టు నుంచి ఆయన జడ్జి గారంట, మమ్మల్ని లైన్ లో తీసుకోండి నేను ప్రొవైడ్ చేస్తా ప్రూఫ్స్ అన్నది. అంటే ఆవిడ ఇవన్నీ రావాలి. ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇదంతా పెట్టడం ఏంటంటే ఒక్కదానికి ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కటేసారి మీదికి వెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది. ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది వెనకాలో వెళ్తున్నది, ఇప్పుడు మనకు ఆ హక్కు ఇవ్వలేరు కదా. ఇప్పుడు వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నాకు నాన్న లేడు, నేను ఒక్కదాన్నే, మా మామయ్య గారే అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ ఆ విధంగా ధైర్యం చేసి రాలేరు కదా స్వామి. కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాము, దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఈ అడ్వకేట్ మీకు మీ విషయం అని కాదు, మీడియాకి ఎవిడెన్స్ అనేది అది ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అప్పుడైనా కావాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.